చిన్న గంట ఉంది, గంట కొట్టినాడు, ముందుకు పోయింది. చమాసాలు తిన్నాడు మా పిల్లోడు. చమాసాలు తిన్న తర్వాత అవి నక్కజనులు కంకిగా తిన్నా. ముందుకు పోయిన తర్వాత తాత మరి నాకు కురుకురే కావాలన్నాడు. అంటే కురుకురే అంటున్నాము, అవి తీసుకునింది, ఇవి చిప్స్ ప్యాకెట్ తీసుకునింది. అది కురుకురే అంటున్నాము కానీ చిప్స్ ప్యాకెట్ తీసుకొని ముందుకు వెళ్ళిపోయినాము. ముందుకు వెళ్ళిపోయిన తర్వాత పిల్లోడు రెండు చేతులతో పట్టుకొని ఇట్లా ఆడుకుంటా జై శ్రీరామ్ అనుకుంటా, పిల్లోడు ఎక్కువ జై శ్రీరామ్ అంటాడు, ఆడుకుంటూ వచ్చినాడు. ఆడొచ్చిన తర్వాత కొద్దిగా ముందుకు ఒక 100 అడుగులు ముందుకు వేసింటాం తీసుకొని. 100 అడుగులు అనుకో, 200 అడుగులు అనుకో, అంతే. అంత లోపల అంత దగ్గర పోయినాము. అంత స్థలాంట్లో వెనక నుంచి వచ్చి పట్టినాకనే తాత అన్నాడు. తాత అయినాక నెక్కలు చూసినాను. అది తీసుకొని కట్టు మీదకి ఎక్కినది. కట్టు మీద ఎక్కినట్టే దాంతోపాటు నాన్నగాని పరిగెత్తినాను. అక్కడ పరిగెత్తినాకనే అది చాలా వేగంగా వెళ్ళింది. కానీ వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాము, నువ్వు ఉంటే మాకు వెంకటేశ్వర స్వామి నువ్వు ఉంటే మా పిల్లోని కాపాడుతావు, మా పిల్లోడు మాకు దొరకలేదంటే నువ్వు ఇక్కడ లేవు అని అన్నాము. కానీ వెంకటేశ్వర స్వామి మా పిల్లోడు ఉన్నాడు, మా పిల్లోని కాపాడినాడు, మా పిల్లోని మాకు తిరిగి ఇచ్చినాడు. దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే కష్టపడి ఉన్నారో, ఒక మీడియా కానీ, ఒక పోలీసు కానీ, ఆఫీసర్ కానీ, వాళ్ళు టీడీపీలు కానీ మాకు పిల్లోని చాలా చెప్పారు. వాళ్ళందరికీ నమస్కారం చేస్తున్నాం. చాలా మా పిల్లోనికి బాగా చేసినారు. ఈడ కానీ డాక్టర్లకు కానీ నమస్కారం. బాగా కానీ డాక్టర్లు కానీ బాగానే చూస్తున్నారు. ఇక్కడ బాగానే మా పిల్లోని బాగానే చదువుతున్నారు. కానీ దాంట్లో ఉన్న ఒక ఎస్ఐ ఆయన చెప్పినాడు, మీ పిల్లోడు మీకు సేపు దొరుకుతాడు, ఏం బాధపడొద్దండి, మీ పిల్లోడు మీ సేపు. అయినా కానీ అప్పటికే 10 నిమిషాలు పైన అయిపోయినది కాబట్టి నమ్మకం లేకుండా ఆయన చెప్పినట్లే మా పిల్లోడు మాకు దొరికినాడు, సేఫ్టీగా ఉన్నాడు. ఇప్పుడు బాగున్నాడు అన్న, ఎలా మాట్లాడుతున్నాడు? బాగా మాట్లాడుతున్నాడు. నిన్న సాయంత్రం నుంచి బాగా మాట్లాడుతుంది. ఈ రోజు పొద్దున ఇంకా హ్యాపీగా ఉన్నాడు, బాగా మాట్లాడుతున్నాడు. ఏమంటారు దేవుడు దేవాల ఏం కాలేదు? దేవుని మీద పరమేశ్వరం ఎత్తుకుపోయిన తర్వాత ఆ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలా, ఏమి లేదో, అది ఏడిచ్చినా ఏం చేసుకోవాలా అనే ఉద్దేశంలో ఉండే. ఆ ఉద్దేశంలో అంత ఇదిలోనే దేవుడు మైండ్కి వచ్చినది. ఆ మైండ్ వచ్చిన వెంటనే దేవుని పైన కోపపడినాము. నువ్వు ఉంటే మా కాడ, నువ్వు ఈ కొండల్లోనూ వెంకటేశ్వర స్వామి ఉంటే మా పిల్లోని దొరికిస్తావు, నువ్వు మా పిల్లోడు దొరకలేదంటే నువ్వు లేవని అన్నాము. బాధతో అన్నాము. కానీ ఆ భక్తుల బాధ వెంకటేశ్వర స్వామి తెలుసుకొని మా పిల్లోని మనం తిరిగి ఇచ్చినాడు. దేవుడే కాపాడాడు.